కొనసాగుతోంది. బంద్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాలు, స్టూడెంట్స్ యూనియన్లు మద్దతు తెలపడంతో బంద్ ప్రభావం ఉధృతంగా ఉంది. ఇక వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో కూడా బంద్ తీవ్రంగా అమలవుతుంది. ఇక దుకాణాలు, వ్యాపార కేంద్రాలు తెరుచుకోలేదు. అయితే అత్యవసర సేవలైన హాస్పిటల్స్, బ్యాంకులు, పెట్రోల్ బంకులు సాధారణంగా పనిచేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ బంద్లో పాల్గొన్నాయి. విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు మూసివేశారు. ఇక జిల్లాలోని హుస్నాబాద్ లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపో ఎదుట నిరసన తెలిపారు. అంబేద్కర్ చౌరస్తాలో టైర్ కు నిప్పంటించి దుకాణాలను తెరుచుకోనీయకుండా షట్టర్లను మోయించారు. హనుమకొండ నుండి హుస్నాబాద్ మీదుగా సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తో వాగ్వాదానికి దిగారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వేకువజాము నుంచి ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఇక బంద్ లో వార్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఉదయం 4 గంటల నుంచే రోడ్లపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో టీజీఎస్ఆర్టీసీ బస్సులు అన్ని కూడా డిపోల్లోనే పార్క్ అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. రాధిక, బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులు కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ఇటు అధికార పార్టీ నేతలతో పాటు విపక్ష పార్టీ నేతలు కూడా బంద్కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ముందుగానే ప్రైవేట్ స్కూళ్లకు కూడా సెలవు ప్రకటించాయి. దీంతో మొత్తంగా బంద్ ప్రభావం అంతటా కనబడుతుంది. అదేవిధంగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. ఆ పార్లమెంట్ లో ప్రత్యేకమైన చట్టం తీసుకువచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. రాధిక.
రైట్ సత్యనారాయణ. సూర్యాపేట జిల్లా కోదాడలో బీసీల బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్ర బీసీ సంఘం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బంద్ కు పిలుపునివ్వడంతో బస్ డిపో ముందు విద్యార్థి సంఘాలు, బీసీ సంఘం, ఎంఆర్పీఎస్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం శాంతియుతంగా ర్యాలీలో దుకాణాలు బంద్ చేయించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నల్గొండ జిల్లా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, అక్కడ బంద్ ఎలా కొనసాగుతోంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఇప్పటికే బీసీ సంఘాలు ప్రకటించిన బంద్ మాత్రం పాక్షికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట, భువనగిరి సంబంధించిన డిపోల్లో మాత్రం ఉదయం తెల్లవారుజాము నుండి మాత్రం అక్కడ అఖిలపక్ష నాయకులు కానీ, అలాగే పలు సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్, బీసీ సంఘాలు, సిపిఎం పార్టీ, సిపిఐ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో మాత్రం తెల్లవారుజాము నుండే మాత్రం ఈ యొక్క బస్ డిపోల దగ్గర మాత్రం అఖిలపక్షాల ఆధ్వర్యంలో మాత్రం రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నిర్వహణతో మాత్రం ఇప్పటికే బస్సులు మాత్రం బస్ డిపోల నుండి వెళ్ళలేని పరిస్థితి ఉంది. బస్ డిపోల నుండి బస్సు వెళ్ళకపోవడంతో మాత్రం ప్రయాణికులు అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న బండి కారణంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం తెల్లవారుజాము నుండి, అలాగే దేవరకొండ కానీ, కోదాడ, భువనగిరి, దేవరకొండ, చౌటుప్పల్, నకరికల్ పలు ప్రాంతాల్లో మాత్రం తెల్లవారుజామున 5 గంటల నుండే బీసీ సంఘాల నేతలు కానీ, అఖిలపక్షాల నేతలు కానీ ఈ యొక్క బంద్లో అయితే పాల్గొని స్వచ్ఛందంగా ప్రతి ప్రాంతంలో మండల కేంద్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో, అలాగే పలు పార్టీల ఆధ్వర్యంలో మాత్రం స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాలని కోరుతూ, ఒకవేళ వ్యాపారస్తులు ఏదైనా షాపులు తెరిస్తే మాత్రం వాళ్ళని దగ్గరికి వెళ్ళి మాత్రం ఆ షాపులు బంద్ చేసే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే బంద్ కారణంగా మాత్రం బస్సులు లేక మాత్రం ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే ఇప్పటికైతే ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, తెలంగాణలోని బీసీ సంఘం ఆధ్వర్యంలో అంటే బీసీలకు 42% కల్పించాలి స్థానిక ఎన్నికలలో అని చెప్పేసి కూడా ఇప్పటికే అటు హైకోర్టులో, సుప్రీంకోర్టులో అయితే తెలంగాణ ప్రభుత్వానికి అయితే చుక్కెదురైంది. చుక్కెదురు కావడంతో మాత్రం ఈ నెల 18వ తారీఖున బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ అయితే తలపెట్టడం జరిగింది. బంద్ లో భాగంగా మాత్రం పాక్షికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంటారు. రైట్ నరేష్.